ముందుగా ఈ వీడియో చూస్తున్న బెజవాడ జాతిరత్న ప్రేక్షకులందరికీ నా నమస్కారం. చాలా రోజుల నుంచి మేము వీడియోస్ చేయట్లా. ఆ విషయం మీకు కూడా తెలుసు కదరా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారని చెప్పి మీరు అంటూ ఉంటారు. కరెక్టే, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి కొన్ని అనుకోని కారణాలు కూడా మేము వీడియోస్ చేయలేకపోతున్నాం. కానీ ఈ రోజు నుంచి ఇంకా మీ ముందుకి వస్తానంట. మీరు ఇంకా 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 ఆదరించి నన్ను ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి అవ్వకి, ప్రతి తాతకి, ప్రతి నాన్నకి, ప్రతి అమ్మకి, ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఏదో తేడాగా ఉందేంటి? మీకు గనక టైం పాస్ అవ్వట్లేదా? అయితే మన బెన్ సర్కిల్ దగ్గర నుంచి రాఘవయ్య పార్క్ వరకు అట్లా పోతా ఉంటే మీకు మంచి ఎంటర్టైన్ అయింది. ఎక్కడికి వెళ్ళాలి అని నేను చెప్తాను. ఆ ప్లేసులకి వెళ్ళి మీ యొక్క ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అని చెప్తున్నాను. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదు. మన విజయవాడ బెన్యు సర్కిల్, బెజవాడ నడి బోర్డులో ట్రెండ్ సెట్ మాల్ అని ఒక పెద్ద మాలే ఉంది. దానిలోకి మీరు వెళ్ళారు అంటే మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది. ఆ లోపల ఎలా ఉంటుందో ఏంటో చూస్తారా మీరు? మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. చిన్నప్పటి నుంచి నాకు కూడా అనిపించేదండి, ఎవడన్నా బండి మీద ఎక్కించుకుని నన్ను కూడా ఎలా రోడ్ల మీద పడి తిప్పుతాడేమో అని. ఎంతోమంది నా ఇంక చూసి నాతో ఆడుకున్నారు తప్ప నన్ను ఎవడొక్కడు కూడా బండి ఎక్కించుకోలేదండి. కానీ ఇప్పుడు అలా కాదండి, అంతకు మీద ఎక్కువగా గాలి తిరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ట్రెండ్ సెట్ మళ్ళీ ఇదేనండి. బయట నుంచి చూస్తే చాలా అందంగా ఉంది కదా, లోపలికి వెళ్తే ఇంకా అందంగా ఉంటుంది. ఆ అందాలు కూడా ఉంటాయి అనుకోండి. లోపలికి రాగానే చిన్నపిల్లలు అడుగునే చాలానే పెట్టారండి. ఉయ్యాల్లో, గుర్ర బొమ్మలు, ఈ ట్రైన్ చూసారండి ఎట్లా ఉందో. చూసినప్పుడు నాకు కూడా ఒకటి అనిపించింది, ఎక్కేద్దామా అని. కానీ ఎక్కితే అది నా బరువుగా ఆగదా అని నాకు కూడా కొంచెం భయం వేసిందండి. అందుకని ఇంకా నేను ఆ ట్రైన్ ఎక్కలేదు. అది అటు నుంచి అటు ఈ అన్నయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాను. నన్ను కొంచెం ఎంతగా చూశారండి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి, మీరు నమ్మరు. ఆ అంకుల్ గారు చూడండి, నాలాగనే ఆయన కూడా ఎక్కాలనిపించింది. ఉంటుంది, ప్రతి మనిషికి ఎక్కాలి, ఇలాంటి చిన్నపిల్లలు ఆడుకోవాలని. ఎవరికి మాత్రం ఉండదు, మీకు మాత్రం ఉండదా చూడంగానే ఎక్కాలని. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదామండి. లోపలికి వెళ్ళిపోగానే మెట్లు ఆటంతా అయ్యే మనల్ని పైకి తీసుకెళ్ళిపోయి ఉన్నాయండి. మా ఓడే చూపించి దీంట్లోంచి మనం పైకి వెళ్ళాలరా అన్నాడు. మా ఓడు మాత్రం షాపింగ్కి వెళ్దాం అన్నాడు. నేను వద్దు అన్నాను. ఆగిపోయాడు. ఇంకంతే, మొత్తం ఫస్ట్ ఫ్లోర్ నుంచి వీడియో తీసానండి. ఈ అద్దాలండి ఇటు చూసినా సరే ఏదైనా రాయి పెట్టి కొడితే పగిలిపోతాయిగా అనిపించిందండి. అప్పుడు సెక్యూరిటీ గార్డు మనకి పగిలిపోద్ది అంటాడంటండి. ఇదంతా చూడండి, అసలు పైనుంచి ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఫోటోలు దిగడానికి వాటికైతే మాత్రం చాలా బాగుంటుందండి. అందరూ మనల్ని ఒకటే అడుగుతారు, షాపింగ్ మాల్కి వెళ్ళావా అని. ఇగోండి, అప్పుడప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటే మీరు కొంచెం భయపడమాకండి, అది నేనే. బాగున్నా కదండి. మా వాడు షాపింగ్ మాల్కి వచ్చి ఏం కనపడలేదని చెప్పి ఎత్తుక్కుంటమే సరిపోయిందండి. ఆడు అనుకుంటున్నాడు, ఏంది వీడు ఈ వీడియోలు ఏందని. లోపలికి వెళ్దాం రారా అన్నానండి. నిన్ను చూస్తేనే భయం వేస్తుంది, ఇంకా లోపలికి వెళ్ళి చూసి నేను భయపడాల్సింది ఏముందరా అన్నాడు. వీడు తీసుకొచ్చాడండి. వీడు తీసుకొస్తే అసలు ఏంటో వింత వింత ఏంది నేను ఇక్కడే ఉన్నాయండి బాబు. ఏంటో కోడిగుడ్లు లాంటివి 2 పెట్టారు. పిల్లలు ఆడుకుంటాక మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయండి. అర్థం కాని పేర్లండి. అని అడిగినా కూడా చాలా చాలా పేర్లు చెప్పాడండి. మాకేం అర్థం కాలేదు. ఏంటి మీకేమన్నా ఈ ఎడ్ల గురించి తెలిస్తే మాత్రం కామెంట్ చేసేయండి. చాలా అంటే చాలా ఉన్నాయండి బాబు ఇక్కడ, రకరకాల రంగులతో రకరకాలుగా. ఇవన్నీ చూసి చిన్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఇలాంటి చోట్లకి తీసుకెళ్ళలేదు అనిపించేదండి. తర్వాత తెలిసింది మన ఊర్లో ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయని. చూసారండి, లైట్లు ఆడావిడి మామూలుగా లేవండి. ఆడుకున్నవాడికి ఆడుకున్నంతసేపు. మా వాడికి అదేంటో అర్థం కాలేదు. నేను వీడియో తీస్తున్నానని చెప్పి మళ్ళీ ఇంకా వచ్చేసాడు పక్కకి. ఇవన్నీ గేమ్సేనండి, ఆడుకున్నంతసేపు ఆడుకోవచ్చండి. తొందరగా వచ్చి ఆడేసుకోండి మీరు కూడా.
ఇక్కడ ఒక విచిత్రం దాగుందండి. నా కంటకు ఒకటి పడిందండి. వీటిలో నేను ఎక్కుదామని ట్రై చేశానండి, కానీ పట్టలేదండి. ఆ వీడియో తీయలేదండి. ఈ పాప దాంట్లోకి బాగాలేస్తుందండి, అలా గల్లా పైకి పోతుందండి. అది ఆ పైకి పోయి దాంట్లోకి వెళ్ళి అక్కడ ఆగుతుందండి. ఎందుకో ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని చెప్పి చూస్తే మా ఊడిలోపు ఎవరికో పులిహోర కలిపేస్తున్నాడండి. ఇక్కడ నా బొమ్మ, మా అన్నయ్య వాళ్ళు చుట్టాలు అందరూ ఇక్కడే ఉంటారండి. అదిగోండి మా అన్నయ్య ఫోటో వచ్చింది చూసారా, చూపించమంటే దగ్గర తీసుకెళ్తా చూడండి. ఇవేనండి, ఈయనేనండి మా అన్నయ్య గారు. కొంచెం చుట్టగా అచ్చం నాలానే ఉంటాడు కానండి, ఈయన మా అన్నయ్య గారండి. ఎలా ఉన్నాడండి మా అన్నయ్య, బాగున్నాడా? మా ఊడు ఆ దగ్గర నుంచి ఈ దగ్గరికి తీసుకొచ్చాడండి. ఆ దగ్గరనే అన్ని గేమ్స్ ఆడుకుంటా చిన్నపిల్లలకు ఉన్నాయి కదా అనుకుంటే మళ్ళీ ఈ దగ్గరికి తీసుకొచ్చాడండి. ఈ ధరని ఇంకా ఉన్నాయరా, ఆ ధరని కొన్నే ఉన్నాయి, నీకు చూపిస్తా, నీకు తెలియదు కదా దా అని చెప్పి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి నేనేదో గెస్ట్ లాగా అర్థం తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడండి. కానీ మీరు గమనించాలండి, మా వాడు మాత్రం ఫోన్ ఆపలేదండి. అన్నయ్యలందరికీ బైక్కి చక్కగా ఆడుకుంటూ మా ఇంకా వింతగా చూసుకుంటూ బాగానే ఉన్నారండి. చూశారండి, ఇక్కడ పెద్దలు కూడా ఆడుకోవచ్చండి. వాళ్ళు మమ్మల్ని మీరు ఆడతారా అని అడిగారండి. మేము ఆడమండి, మాకు రాదండి అని చెప్పాం. చూశారండి మా వాడు ఫోన్ ఆపడు, మా వాడు కాదండి బాబు, మరి మంచి ఆటగాడే. చూశారండి, ఇవన్నీ చూస్తేనే కళ్ళు జిగేలమంటాయండి. ఆ లైట్లు ఆడావిడి మామూలుగా లేదండి. చాలా అంటే చాలా రకాలుగా ఇక్కడ గేమ్స్ ఉన్నాయండి. మాకేం అర్థం కాలేదండి, కానీ మీకు మాత్రం అర్థమైతే వచ్చి ఆడుకోండి. ఆ చివరి క్యాబిన్లో ఒక ఆమె ఉందండి. ఈడెవడా ఫోన్ పట్టుకుని వదలట్లేదు, అట్లా తీసినట్టు ఉన్నాడు అని చెప్పి అనుకుందండి. సరే ఇంకా అని చెప్పి నేను ఇంకొంచెం ఎదరికెళ్ళానండి. ఇంకా ఎదరికెళ్తే కొడతారని భయం వేసి ఈ బొమ్మలు వీడియో తీసుకుంటే పక్క వచ్చానండి. ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా క్రికెట్ ఆడే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉంటే బేగా వచ్చానండి, క్రికెట్ ఆడుకొచ్చండి బాబు. ఇక్కడ ఈ బొమ్మలు చూసారు ఎంత ముద్దుగా ఉన్నాయో, అవి కూడా గేమేనంట. మా ఓడికి వేకుడికి గొడవ అయిందండి. ఆయన కొట్టడానికి వెళ్తానని చెప్పి వెళ్తాడండి. అదిగోండి చూడండి, టోపీ సర్దుకుని మరీ వెళ్తాడండి. ఆడి దగ్గరికి వెళ్ళి ఆడితో మాట్లాడాడండి. ఇప్పుడు ఆయన కొడతాడండి బాబు. వాడు చూడండి మాట్లాడుతున్నాడు. వెళ్ళి బాబు కొట్టేసాడండి. ఈ పైన ఇదంతా ఫుడ్ కోర్ట్ అండి. ఇక్కడ తినుబండారాలు అన్నీ దొరుకుతాయండి. మంచినీళ్ళ దగ్గర నుంచి చికెన్ బిర్యానీ వరకు అన్నీ దొరుకుతాయండి. ఏదైనా డబ్బులు పెట్టే కొనుక్కోవాలండి, ఫ్రీగా ఏది ఇవ్వరండి ఇక్కడ. వాళ్ళందరూ మాత్రం నన్ను మాత్రం చాలా అంటే చాలా వింతగా చూస్తున్నారండి. ఒక్కొక్కరు ఫోన్ పట్టుకుని ఆపట్లేదండి అని. మా ఊడు చూశారండి, మా ఊడి పనిలో మా ఊడు బిజీగా ఉన్నాడండి. ఈలోపు చాక్లెట్ ఇప్పిస్తా అని చెప్పి తీసుకెళ్ళాడండి. నేనే ₹2 చాక్లెట్ అండి. అక్కడికి వెళ్ళి ఆ చాక్లెట్ అన్ని చూసిన తర్వాత తినాలనిపించిందండి. కాకపోతే చాలా రేటు చెప్పారండి, మామూలు రేట్లు కాదండి బాబోయ్. ఇవన్నీ చూసారండి, బట్టలు, చాక్లెట్లు, ఫుల్గా ఇదంతా షాపింగ్ మాల్ అండి. మీరు మాత్రం ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసామని చెప్పి కామెంట్ చేయండి నాకు. ఇంకా అల్లగా పైన సినిమా హాల్ ఉండేని పైకి తీసుకొచ్చాడండి. అసలు పైన లైటింగ్లు ఎన్ని చూస్తుంటేనండి నాకైతే మామూలుగా అనిపించలేదండి. అంతేనండి. ఇక పైన సినిమా హాల్స్, ఇది రానా దగ్గుబాటి గారి సినిమా హాల్ అండి. నాకు మా ఊడు చెప్పాడండి. అక్కడ టికెట్లు కౌంటరండి, అది టికెట్ తీసుకుని సినిమాకి వెళ్ళాలండి. ఇంకా అంతేనండి. ట్రెండ్ సెట్ మాల్ ఉన్నది, బేగా వచ్చండి చెప్తాను నేను. చూశారుగా చిన్న, చూశారుగా అవ్వ, చూశారుగా అమ్మ, ఎంత బాగుందో లోపల. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని వచ్చేయండి. మొత్తం వచ్చి షాపింగ్ మాల్ మొత్తం తిరిగేదా ఉండండి. ఏంటి, బందర్ రోడ్లో నుంచి ఇంకొంచెం ముందుకు పోతా ఉంటే పీవీఆర్ అనే మాల్ ఉంది. మా కెమెరా బృందం మేమందరం కలిసి పోయినప్పుడు గది రిపేర్ చేస్తూ ఉన్నారు కాబట్టి మేము దాన్ని చిత్రీకరించిపోయాం. పక్కనే ఉన్న పీవీపీని మా బాబు గారు చెప్తారు ఆయన నోటితో, వినండి. ఉంటానమ్మా.